హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన తేదీలైతే ప్రకటించడం జరిగింది. ఏ తేదీన ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు, దీనికి సంబంధించిన అర్హుల జాబితా అనేది ఏ విధంగా రెడీ చేయబోతున్నారు, అలాగే రేషన్ కార్డు లేని వారికి సంబంధించి ఆన్లైన్ లో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే కావడం లేదు. దీనికి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు పూర్తి క్లారిటీ నేను మీకైతే అందజేస్తాను. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు తాజా అప్డేట్స్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు మన టాక్స్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన నిరుద్యోగులకు సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ రాజీవ్ యువ వికాసం అనే ఒక స్కీమ్‌ను అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి ఈ పథకం ద్వారా అప్లై అనేది చేసుకున్నట్లయితే వారు ఎటువంటి బిజినెస్ అనేది చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన పేమెంట్ అనేది 4 లక్షల రూపాయల వరకు మీకైతే అందజేస్తారు. ఈ పథకానికి సంబంధించి ఈ నెల 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా మంది ఇప్పటికే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉండగా, రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో తప్పనిసరిగా ఆధార్ నంబర్ అలాగే రేషన్ కార్డ్ నంబర్ తప్పనిసరిగా అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే వారి యొక్క వివరాలైతే రావడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డ్ నంబర్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ నంబర్ అనేది లేకపోయినట్లయితే వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కావడం లేదు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయడం లేదు. ఇప్పటికే దాదాపుగా చాలా మంది ఆన్‌లైన్‌లో అలాగే ఆఫ్‌లైన్‌లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నా కూడా వారికి సంబంధించి రేషన్ కార్డులు అనేది ఇంకా ఫైనల్ లిస్ట్ అనేది కాకపోవడంతో అలాగే కొత్త రేషన్ కార్డు అనేది ఇంకా అయితే జారీ చేయలేదు. మనకు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు అనేది ఇస్తాం అనేది చెబుతూ ఉంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కార్డులు జారీ అనేది మరొక నెల రోజుల పాటు ఆలస్యం అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. అయితే ఈ పథకానికి సంబంధించి వచ్చే నెల 5వ తేదీ అంటే ఏప్రిల్ 5వ తేదీ వరకు మాత్రమే గడువు అనేది ఉంది కాబట్టి ఈ లోపల కొత్త రేషన్ కార్డులు అనేది జారీ అనేది కావు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా మంది నిరుద్యోగులు అవకాశాన్ని కోల్పోయేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి చాలా మంది నుంచి వస్తున్న వినతులు ఏమిటంటే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చాలా మందికి సంబంధించి ఆన్‌లైన్‌లో అలాగే ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాము. ఇప్పటికే వారికి సంబంధించి వెరిఫికేషన్ కూడా అయిపోయిందని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. వీరందరికీ సంబంధించి డిజిటల్ కార్డులు అనేది జారీ చేసినట్లయితే ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు మేము అప్లై అనేది చేసుకుంటాము. మీరు ఫిజికల్‌గా కార్డ్ అనేది ఎప్పుడైనా ఇచ్చుకోండి అని చాలా మంది అయితే అడుగుతున్నారు. అంటే మీకు సంబంధించి అర్హత గనుక ఉన్నట్లయితే ఆన్‌లైన్‌లో మీకు ఆటోమేటిక్‌గా కొత్త రేషన్ కార్డ్ నంబర్ అనేది గనుక జనరేట్ అనేది అయిపోయి ఉండి, ఈ యొక్క నంబర్ గనుక అందరికి గనుక తెలిసినట్లయితే అంటే వారికి సంబంధించి కొత్త రేషన్ కార్డ్ నంబర్ గనుక ముందుగానే గనుక ఇచ్చేసినట్లయితే వారికి సంబంధించి రేషన్ కార్డ్ అనేది చేతికి రాకపోయినా కూడా ఈ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేసి ప్రభుత్వ పథకాలు పొందుతామని చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. నాకు తెలిసినంత వరకి ఫిజికల్‌గా అంటే చేతికి రేషన్ కార్డ్ అనేది ఇవ్వకపోయినా అంటే ప్రస్తుతం కొత్త రేషన్ కార్డ్ అనేది జారీ చేయబోతున్నారు. 2 రకాల రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారని చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నారు. ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ అనేది మరొక నెల రోజుల పైనే పట్టేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఈ నెల రోజుల్లో ఏదైతే ప్రభుత్వ పథకాలు ప్రారంభిస్తున్నారో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకి తెలంగాణ ప్రజలు దూరం అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మనకు ఆన్‌లైన్‌లోనే ఒక రేషన్ కార్డ్ నంబర్ గనుక జనరేట్ అనేది చేసేసి వదిలేసినట్లయితే అప్లై అనేది చేసుకున్న వారికి సంబంధించి ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే రేషన్ కార్డ్ నంబర్ గనుక ఆన్‌లైన్‌లో గనుక వారికి చూపించినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డ్ నంబర్‌తో అప్లై అనేది చేసుకున్నట్లయితే వారందరికీ ప్రభుత్వ పథకాలు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. మీరు చేతికి కార్డ్ ఎప్పుడైనా ఇచ్చుకోండి అని చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే మనకు ఏప్రిల్ 5వ తేదీ వరకు ఎవరైతే ప్రస్తుతం రేషన్ కార్డులు అనేది కలిగి ఉన్నారో వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే తీసుకుంటుంది. అయితే దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తారు, డబ్బులు ఎప్పుడు ఇస్తారు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 5వ తేదీ చివరి తేదీగా ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన తేదీ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 3 వారాల పాటు అంటే ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ నెల చివరాఖరు వరకు దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే లబ్ధిదారులకు సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లై చేసిన వివరాల ప్రకారం వీరు తెలంగాణకు చెందిన వారా కాదా, వీరికి సంబంధించిన విద్యార్హతలు అనేది ఏంటి, వీరు ఎటువంటి వృత్తి అనేది చేస్తున్నారు, వీరికి సంబంధించి ఎటువంటి ఈ యొక్క యూనిట్లు అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ ప్రారంభించబోతున్నారు, అలాగే వీరికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది కావాలి అనుకుంటున్నారు, వీరికి సంబంధించిన డాక్యుమెంట్ల వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇవి అన్ని సక్రమంగా గనుక ఉన్నట్లయితే వీరికి సంబంధించిన డేటా అనేది ఆన్‌లైన్‌లో నమోదైతే చేయడం జరుగుతుంది. వీరికి సంబంధించిన మొదటి లిస్ట్ అయితే తీయబడుతున్నారు. ఈ యొక్క లిస్ట్ అనేది వచ్చిన తర్వాత ఫైనల్‌గా కలెక్టర్‌లో ఏ పేర్లైతే సెలెక్ట్ చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే ఎలిజిబిలిటీలోకి అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఫైనల్‌గా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేది వేయబోతున్నారు. ఇది వారం రోజుల పాటు లబ్ధిదారులకు సంబంధించి ప్రకటించిన తర్వాత డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు అయితే తెలియజేయడం జరిగింది. అంటే ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది కలెక్టర్‌లో ఏదైతే అప్రూవ్ చేస్తారో అది మాత్రమే ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన మంజూరు పత్రాలతో పాటు ఎప్పుడు పేమెంటో అలాగే ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు.
మనకు జూన్ 2వ తేదీ అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అంటే తెలంగాణ ఫార్మేషన్ డే రోజున జూన్ 2వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి ఎంపికైన లబ్ధిదారులు అందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మంజూరు పత్రాలనేదైతే జారీ చేయబోతున్నారు. అంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. మీరు ఈ యూనిట్‌లనేది పెట్టుకోబోతున్నారు. మీకు ఎంత డబ్బులనేది ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా సబ్సిడీ ఎంతొస్తుంది, అలాగే బ్యాంకు లోన్ అనేది ఎంత వస్తుందని దీనికి సంబంధించిన లిస్ట్ తో పాటు మీకు ఒక పత్రం అనేది మీకైతే అందజేస్తారు. ఈ పత్రం అనేది ఎవరికైతే అందజేస్తారో ఈ యొక్క పత్రం అనేది వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీకు ట్రైనింగ్ అనేది కూడా అందజేయబోతున్నారు. అంటే మనకు జూన్ 2వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు అందరికీ ఒకేసారి కాదు. మీ యొక్క నియోజకవర్గాల్లో మీ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ యొక్క రోజు మాత్రమే ఈ యొక్క లబ్ధిదారులు అందరికీ సంబంధించిన మంజూరు పత్రాలనేది అక్కడికి వెళ్లి మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లబ్ధిదారులకు ఎవరికైతే ఈ యొక్క మంజూరు పత్రాలనేది అందజేస్తున్నారో వారందరికీ సంబంధించి వ్యాపారం అనేది ఏ విధంగా చేయబోతున్నారు, ఏ విధంగా చేయాలి, దీనికి సంబంధించిన కాస్ట్ అనేది ఏ విధంగా తగ్గించుకోవాలి, లాభాలు ఏ విధంగా పొందాలి అనే దానికి సంబంధించి మీకు ట్రైనింగ్ అనేదైతే అందజేయబోతున్నారు. ఈ యొక్క ట్రైనింగ్ అనేది పూర్తనేది అయిన తర్వాత మీకు సంబంధించిన ఈ యొక్క యూనిట్‌లకి సంబంధించిన పేమెంట్ మీకైతే అందజేయబోతున్నారు. ఇది టోటల్‌గా ప్రాసెస్ అనేది. మనకు దీనికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు రావడానికి మరొక 3 నెలల పాటు సమయం అనేది పడుతుంది. అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రం వచ్చే నెల 5వ తేదీ చివరి తేదీ అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే వారికి సంబంధించి ఏ వయసు నుంచి ఏ వయసు లోపల వారు చేసుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత అనేది ప్రస్తుతానికైతే లేదు. అయితే 55 సంవత్సరాల లోపు ఉన్న నిరుద్యోగ యువతకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మౌఖికంగా సమాధానం అయితే రావడం జరిగింది. కానీ కొంతమంది 50 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ చేసుకున్నట్లయితే స్కీమ్ కు అనర్హులు అయ్యేదానికి ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా మీ యొక్క వయసు అనేది ఎంత ఉందో దాన్ని బట్టి మీరైతే అప్లై అనేది చేసుకోండి. వయసును మీరైతే పక్కన పెట్టేయండి. ఖచ్చితంగా మీరు నిరుద్యోగ కాదని గుర్తుపెట్టుకొని మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా చెక్ చేసుకొని మీరు దరఖాస్తు అనేది చేసుకోండి. మీ లక్ బాగున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. లేదా ఈ యొక్క వయసు అనేది ఎక్కువగా ఉంది, లేకపోతే ఇతర కారణాలు గనుక చూపించి అప్లికేషన్ రిజెక్ట్ అనేది చేసినట్లయితే వదిలేయండి. ఖచ్చితంగా మీకు వయసు అనేది మీరైతే పక్కన పెట్టేసేయండి. మీరు వయసు అనేది మీరైతే పట్టించుకోవద్దు. మీకు ఎంత వయసు ఉంది, మీకు ఈ యొక్క పథకం వస్తుందా లేదనైతే మీరైతే ఎటువంటి ఆలోచన అయితే పెట్టుకోవద్దు. అయితే 55 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు దాటిన వారికి ఎందుకు ఎక్కువగా ఈ యొక్క పథకాలనేది రావు అంటే వారి యొక్క వయసు అనేది దాదాపుగా 50-60 సంవత్సరాలు దాటేసింది కాబట్టి వారు ఇటువంటి పనులనేది చేయడం లేదా ఆరోగ్య సమస్యల కారణంగా ఎవరైనా సరే చనిపోతారు. అటువంటి వారు చనిపోయినట్లయితే ఈ యొక్క అమౌంట్ అనేది బ్యాంకుల ద్వారా రుణాలనేది పొందున్నారు కాబట్టి ఈ యొక్క అమౌంట్ అనేది రికవరీ అనేది కాదనే ఉద్దేశంతో చాలా వరకు ఈ యొక్క పథకాలకు సంబంధించి అంటే ఈ యొక్క సబ్సిడీకి సంబంధించి రుణాలు అందజేసే పథకాల్లో 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారికి సంబంధించి చాలా తక్కువగా అంటే 50-60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి సంబంధించి చాలా తక్కువగా ఈ యొక్క పథకాలైతే శాంక్షన్ చేస్తారు. మనకు 100% కావాలంటే మనకు 25 నుంచి లేదా 30-40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి సంబంధించి ఈజీగా ఈ యొక్క పథకాలు మీకైతే శాంక్షన్ అయితే అయిపోతాయి. మీరైతే వయసు గురించి అయితే ఆలోచించొద్దు. మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారో కాదో చెక్ చేసుకోండి. అని గనుక ఉన్నట్లయితే మీకు రేషన్ కార్డ్ అనేది ఉందా లేదా ఉన్నట్లయితే లేదా ఆధార్ కార్డ్ ఉందా లేదా ఈ యొక్క 2 గనుక ఉన్నట్లయితే వెంటనే మీరు ఆన్‌లైన్‌లో నమోదైతే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తప్పనిసరిగా 3-4 లక్షల రూపాయల వరకు ఈ యొక్క కాస్ట్ అనేది మీరైతే పెట్టుకోండి. అందులో మీకు 1,80,000 నుంచి వరకు మీకు ఈ యొక్క సబ్సిడీ అనేది వస్తుంది. మిగిలిన అమౌంట్ మీకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు మీకైతే అందజేస్తారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. వచ్చే నెల 5వ తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అది కూడా ఏప్రిల్ 6వ తేదీ తర్వాత నుంచి అయితే ఉంటుంది. ఏప్రిల్ 5వ తేదీ లోపల దరఖాస్తు మాత్రం మీరైతే మిస్ అయితే చేసుకోవద్దు. ఇంకా ఎవరైనా సరే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే ఆన్‌లైన్‌లో ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి అనే దానికి సంబంధించి డిస్క్రిప్షన్‌లో నేను మీకు లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా తప్పనిసరిగా ఒకసారి అయితే ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అనేది అయినట్లయితే ఈజీగా మీకు ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించిన సబ్సిడీ రుణాలు మీకైతే రావడం జరుగుతుంది.